సో ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ లాంగ్ డే అండ్ ఈరోజు కొంచెం లేట్గా వరకు కూడా షూటింగ్ చేస్తానన్నారు. 13 పేజ్ల సీన్ వచ్చిందంట. సో ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ లాంగ్ డే, అది కూడా టెంపుల్లో బయట. మీరు చాలా మంది కామెంట్స్ లో తిట్టుకుంటున్నారు ఆవిడ్ని. ఉన్నారు కదా ఇవాళ వచ్చి మీరు పని చేయండి వచ్చేసారా? అంటే జీవితాంతా కోపం ఉంటుంది మన సూర్యుడు. మన ఆర్టిస్టులు అంతే కదా, ఎండ వాన చలి అన్ని మళ్ళీ అతని కలిసిన కోడలు ఏమైపోయామమ్మా మీరు మిమ్మల్ని అంటారు మరి నిజాలు తెలుసుకోవాలి కదా మీరు. నీకు వాళ్ళు ఉసురు తగ్గుద్ది, పిల్లలు ఇంట్లో జల్లగొట్టేస్తావు, మోడల్ మనసు పాడు చేస్తున్నావు. ఒక హీరో వద్దు, వాడి వల్ల ఇదంతా లేకపోతే మేము పొద్దున ఎంతసేపు చెప్పినా చేస్తాను కానీ నైట్స్ అంటే నా వల్ల అస్సలు కాదండి. నాటుకోడి తీసుకొచ్చారు, సో నేను నాటుకోడి చేస్తున్నాను. పెరుగుతున్నాను కానీ తగ్గట్లేదండి. హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. పేరు నా ప్రతి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్. ఈరోజు రైట్ ఫ్రమ్ ద లొకేషన్ నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. జలుబు అయిపోయింది నాకు. సో నేను కూడా షూట్ చేశాను కానీ వ్లాగ్ చేయలేదు. ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, పనులు పడిపోయి అది ఇది ఇంకా ఫోన్ కాల్స్ ఇవి మీ మెసేజ్ కామెంట్స్కి రిప్లై ఇచ్చుకుంటూ వచ్చాను. టైం అయిపోయింది. సో ఇప్పుడు లొకేషన్కి వచ్చి ఇమీడియట్గా వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. సుబ్బు వస్తున్నాడు ఆన్ ది వే, ఇంకా సుబ్బు రాలేదు, వాడి కోసం వెయిటింగ్ నేను. సుబ్బు వచ్చిన తర్వాత నేను రెడీ అయిపోతాను. ఈరోజు మాకు టెంపుల్ అనమాట లొకేషన్, అక్కడికి వెళ్ళాలి. టెంపుల్లో షూటింగ్ అక్కడ దాక్కుంది మా హసీనా అని వెళ్ళిపోయింది. అదిగో వచ్చింది చూడండి. సంచడాయ్, నేను ఎక్కడ రికార్డ్ చేస్తానో, నేను పూరి తింటున్నానని మీరు చెప్పేస్తారని భయపడి వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చేసింది చూడండి. చించడే జూమ్. పూరి ఇడ్లీ తింటుంది. పూరి అంటే ఇష్టం మా హసీనాకి అండి. వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్ అండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తుంది కెరియర్ అండ్ డెఫినెట్లీ షీల్ కమ్ అప్. ఎందుకంటే నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, సిన్సియర్గా చేస్తుంది. నన్ను కూడా టార్చర్ పెడుతుంది అనమాట. టార్చర్ పెట్టే వాళ్ళందరూ పైకి వస్తారు. అంటే పని కోసం టార్చర్ పెడుతుంది, ఇంకే రకంగా కాదు. సో మీ అందరు కూడా హసీనాకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. తన లైఫ్లో చాలా ఎదగాలి, పైకి వెళ్ళాలి. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అవన్నీ తీర్చుకొని తన లైఫ్లో సక్సెస్ అవ్వాలని, సక్సెస్ అయినప్పుడు నాకు ఒక క్యారెక్టర్ మంచిది ఇవ్వాలని కోరుకోండి. గాడ్ బ్లెస్ యూ. అండ్ లక్ష్మి గారు వచ్చారు, బామ్మగారు అనమాట. లక్ష్మి గారు అంటే బామ్మగారు అంటే మీకు అర్థమవుతుంది, నేను చూపిస్తాను. మీరు చాలామంది కామెంట్స్లో తిట్టుకుంటున్నారు ఆవిడ్ని. ఆవిడ తిట్టుకోకండి పాపం, అది క్యారెక్టర్ అండి. నిజ జీవితంలో ఆవిడ అలా ఉండదు కాబట్టి అందరు హాయ్ మార్నింగ్ చెప్పండి ఆవిడకి ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? హాయ్ చెప్పండి. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవరీబడీ. మా అందరి టీం హాయ్ హాయ్. మా ఎలా ఉన్నారు లక్ష్మి గారు? ఎలా, అదిగో విగ్గు పెట్టించుకుంటే ఇంకొక అరగంటలో స్టార్ట్ అయిపోతాం. అంటే ఆన్ అయిపోతుంది మా బ్యాటరీ ఆన్ అవుతుంది. ఇంకా 6-7 వరకు కొంచెం బ్యాటరీ ఎనర్జీ ఉన్నంత వరకు చేసేటివే. చాలా కలర్ఫుల్ గా ఉంది మీ చీర, చాలా బాగుంది, నిజంగా కలర్ఫుల్ గా ఉంది. సరే రెడీ అవ్వండి. మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను మొన్న మీరు లేనప్పుడు, చెప్పుకున్నాను అనమాట. లక్ష్మి గారు ఉంటే చక్కగా ఒక్కదాన్ని నేను అండ్ నందు బ్యాక్ టు బ్యాక్ చేస్తున్న, బోర్ కొట్టింది యాక్చువల్గా ఆ రోజు. సరే ఉంటేనే కొంచెం హడావుడిగా ఉంటది. ఈ రోజు మేఘన ఉంది కాబట్టి మనకి కొంచెం పర్వాలేదు. 13 పేజీలు అంటమ్మా. అవునా? 13 పేజెస్ అయినా టెంపుల్ అంట, మరి ఏంటన్నా. సో అదండి విషయం. 13 పేజ్ల సీన్ వచ్చిందంట. సో ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ లాంగ్ డే, అది కూడా టెంపుల్లో బయట. ఎనీవే సమ్మర్ కాదు కాబట్టి, కొంచెం గాలి వస్తుంది కాబట్టి ఇట్స్ ఓకే, ఇప్పుడు షూట్ చేసుకోవచ్చు బయట. సమ్మర్ అయితే భయపడాలి. సో ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ లాంగ్ డే అండ్ ఈరోజు కొంచెం లేట్గా వరకు కూడా షూటింగ్ చేస్తానన్నారు. ఎందుకంటే నైట్ ఎఫెక్ట్లో కూడా మాకు సీన్స్ ఉన్నాయి. సో ఎస్, ఫస్ట్ రెడీ అయిపోయిన తర్వాత మీతో మళ్ళీ మాట్లాడతా. గుడ్ మార్నింగ్ సుబ్బు. ఏమ్రా
నువ్వు ఒక్క రోజు రాకపోతే నిన్న కెమెరామ్యాన్ డైరెక్టర్ అందరూ కెమెరామ్యాన్ సుబ్బు రాలేదమ్మా అంటున్నారు. సార్ బిజీ సార్ సుబ్బు అంటే మాకు కూడా పని చెప్పండి అన్నారు. ఏం సుబ్బు నువ్వు నా సంగతి పక్కన పెట్టరా, నేను అడ్జస్ట్ అయ్యాను. కానీ లొకేషన్ లో ప్రతి వాళ్ళు సుబ్బు 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 ఎందుకురా వాళ్ళు అలా చేసావు, నువ్వు ఉంటే చూసుకుంటావంట వాళ్ళని, నువ్వు లేకపోతే వాళ్ళందరూ అల్లాడిపోతున్నారు. కెమెరామెన్ డైరెక్టర్ కూడా అడిగారు నిన్ను లాస్ట్కి. అది నైట్ లేట్ చేసావా షూటింగ్? 11 సరే ఓకే. కానీ సో నిన్న సుబ్బు బదులు శ్రీరామ్ వచ్చాడు. శ్రీరామ్ కూడా మీకు బాగా తెలుసు, లాస్ట్ గత కొన్ని వ్లాగ్స్లో శ్రీరామ్ కూడా ఉన్నాడు. అయితే సుబ్బు నిన్న రాకపోయేసరికి బిజీగా ఉండి వేరే షూటింగ్ నుండి రాలేకపోయాడు. ఇంకా సుబ్బు రాలేదని అందరు అల్లాడిపోయారండి. అంటే వాడు అలవాటు అయిపోయి సరే అందరిని చూసుకుంటారు, నన్నే కాదు అందరిని చూసుకుంటారని అందరు అడుగుతూ ఉన్నారు. ఈరోజు అందరూ హ్యాపీ అనమాట, సుబ్బు వచ్చేసాడని ఆనందం మాకు. సో నేను శారీ చేంజ్ చేసుకున్నాను, ఇంకా హెయిర్ డ్రెస్ చేసుకోవాలి. ఎస్ ఫ్రెండ్స్, నేను రెడీ అయిపోయాను. అండ్ దిస్ ఇస్ మై శారీ లుక్. అండ్ ఇప్పుడు మేము గుడి దగ్గరికి బయలుదేరుతున్నాము. అక్కడ మీగన అండ్ బామ్మగారు అందరు ఉన్నారనమాట. సో లెట్స్ గో. What if the years turn into gold? The longer we live, yeah, the more we grow. We could be 100 miles apart. ఇది మా టెంపుల్, మా గుడి అన్నమాట. అది గుడిలా కట్టారు కానీ లోపల నిజమైన విగ్రహం కాదు, కానీ ఆ విగ్రహం తెచ్చి పెట్టారు. అది కూడా చూపిస్తా. అమ్మవారి విగ్రహం చాలా బాగుంటుంది, చూపిస్తా. నాకు ఒక చిన్న డౌట్ అమ్మా. ఏంటమ్మా? కరెక్ట్గా ఈ వారం రోజులు చల్లబడి వర్షం పడి చక్కగా మబ్బుగా అంత బాగుంది కదా. అవును. ఈ రోజు మనం ఎక్స్టీరియర్ చేస్తున్నామని, గుడిలో షూటింగ్ చేస్తున్నామని ఎలా తెలిసి ఈ ఎండదేవుడికి వారం రోజులు మీరు చల్లగా ఉన్నారు కదా, ఇవాళ వచ్చి మీరు వెచ్చగా పని చేయండి అని వచ్చేసారా? ఎందుకలా? ఆయనకి సూర్యుడికి నాకు ఏదో కనెక్షన్ అమ్మా. అదే అంటారు, ఇద్దరు వచ్చేసారు అన్న. ఆ సూర్యుడికి మన మీద ఎందుకు కోపం వచ్చినట్లుంది. అదేంటో ఎప్పుడు ఉండదే, జీవితాంత కోపం ఉంటుంది మా సూర్యుడు. మన ఆర్టిస్టులు అంతే కదా, ఎండ వాన చలి అన్ని. ఎండ వాన చలి తట్టుకుంటాను కానీ ఎండ తట్టుకోలేను. అంటే వాన అండ్ చలి తట్టుకుంటా కానీ ఎండ తట్టుకోలేను. అవును, తట్టుకోవాలి అని ఆయన చూపిస్తుంది. వద్దు అప్పుడప్పుడు సూర్యుడు నన్ను కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. అమ్మా గుర్తు పెట్టుకుంటాం, పూజిస్తాం, ధ్యానం చేసుకుంటాం, అన్నీ ఓకే. చూడండి గాలి పైగా చూడండి, అంబ్రెల్లా వెళ్ళిపోతే ఈ అంబ్రెల్లాతో నేను ఎగిరిపోతాను చూడండి. గాలి మొత్తం ఎగిరిపోతున్నాయి. But it's never far. Yeah, you show me colors, light in the darkness. You were the only thing I needed. Then we got older, but we stayed the same. Swear that we never lost the flame. No nostalgia, you're an echo in my head. Oh, nostalgia, like a symphony of memories. Nostalgia, don't you ever slip away. Oh, nostalgia. ఇక్కడ షూటింగ్ జరుగుతుంటే ఇక్కడ హసీనా చూడండి, అసిస్టెంట్ డైరెక్టర్ అన్నమాట, మా అసిస్టెంట్ డైరెక్టర్ కూర్చుంది ప్రశాంతంగా. అక్కడ సార్ దగ్గర ఉంటే మళ్ళీ ఏమైనా అంటారేమోనని చెప్పేసి ఫీల్డ్ ఏం కాదు, అందరూ అక్కడే ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఎవరు రాకుండా చూసుకోవాలా లేదా? ఫీల్డ్ లో ఎవరు రాకుండా చూసుకోకుండా ఈమె ఫీల్డ్ అని చెప్పేసి వచ్చి కూర్చుని పక్కన కూర్చుంది. మళ్ళీ పంతులు గారు చైర్కి లాక్కుని కూర్చుందంట. ఈ విషయం డైరెక్టర్ గారు సార్కి తెలియాలన్నమాట. సార్ వీడియో చూసినప్పుడు వచ్చిందమ్మా ఆఫ్టర్ సో మెనీ డేస్ గువ్వ గోరింకలో మళ్ళీ అత్తని కలిసిన కోడలు ఏమైపోయామమ్మా? మీరు పంపించేశారు పట్టించుకోవడం మంచి చెడు. నేను పంపించాను అత్తగా, నువ్వేం చేసావు? ఎంత బాగా చూసుకున్నాను నేను. అందరు కలిసి నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. ఇంకా నేను హర్ట్ అయ్యి ఇంకా నేను కాదు. అదిగో రండి బామ్మగారు, ఫ్రేమ్ లోకి రండి. నన్ను కాదమ్మా, వచ్చేయండి. నన్ను కాదు, ఆరోహి అమ్మా. ఆరోహిని ఎవరు అనట్లేదు, మిమ్మల్ని అంటారు. మరి నిజాలు తెలుసుకోవాలి కదా మీరు.
నీకు అలా ఉసురు తగులుతుంది ఆ పిల్లని ఇంట్లో జల్లగొట్టేసావు మోడల్ మనసు పాడు చేస్తున్నావు బట్ పాపం మా బామ్మ ఇస్ అ స్వీట్ హార్ట్. అవును అదే అత్తయ్య ఆల్సో. కానీ మనం అందరం కలిసి హీరోని గెంటేద్దాం, మనం హ్యాపీగానే మెయిన్ ప్రాబ్లం. ఏంటమ్మా మా కొడుకుని అంటున్నావు? కొడుకు లేడు కదా, లేడు కదా లేడు హౌస్ లోనేమో. ఏమో మరి మధ్యాహ్నం లేదా ఈరోజు లేదంట. వద్దు మాకు హీరో వద్దు, వాడి వల్ల ఇదంతా ఇష్యూస్ మాకు. వాడు లేకపోతే మేము హ్యాపీగా ఉంటాం. కానీ వాడు లేకపోతే నువ్వు ఎక్కడ నుంచి వస్తావు? అదే కదా స్టోరీ ఇప్పుడు వచ్చేసాం కదా, వాడు వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు. హ్యాపీ టు సీ యూ బ్యాక్. యా మ్యామ్, సేమ్ హియర్. చాలా మిస్ అవుతున్నాం, చాలా మిస్ అయ్యాం. అసలు షూటింగ్ చేయాలనిపించలేదు, అంత ఒంటరిగా అనిపిస్తూ ఉంది. నాకు అసలు కీరా ఇచ్చేవాళ్ళు లేరు, నా కోసం స్నాక్ తీసుకొచ్చేవాళ్ళు లేరు. మాకు అసలు షూట్ కూడా తక్కువ ఉంది, చాలా రోజులైనట్లుంది ఇప్పుడు అయితే కదా, మంత్స్ అయిపోయింది డేస్ కన్నా. కానీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ కొత్త ట్రాక్ చాలా నచ్చింది అందరికి, అందరు చూస్తున్నారు. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ది సబ్స్క్రైబర్స్ అని ఎవరెవరైతే చూస్తున్నారు గువ్వా గోరింకా. నాకు రెగ్యులర్ గా వాళ్ళు కామెంట్ సెక్షన్ లో మెసేజ్ పెడుతున్నారు. సో వస్తున్నాం, ఇది కూడా షూటింగే మాకు. సో థ్యాంక్స్ అందరికి, థ్యాంక్స్. Thank you so much. And don't forget to like, share and subscribe to Shanu Sana YouTube channel. Thank you. చలో షార్ట్ రెడీ అంట. గుడ్లు ప్రసాదం సుబ్బు లేట్గా తెచ్చిచ్చాడు, కానీ ఇచ్చాడు. సో హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మధ్యాహ్నం తర్వాత నేను లాగే చేయలేదు, ఎందుకంటే బోన్ చేసిన తర్వాత ఐ వాస్ ఫీలింగ్ సో టయర్డ్. ఆ ఎండలో పని చేసి, అండ్ వీళ్ళు కూడా మాకు కొంచెం బ్రేక్ ఇచ్చారు మధ్యలో. సో కాసేపు నేను బామ్మగారు మాట్లాడుకున్నాము, కాసేపు పడుకున్నాము. తర్వాత డ్రెస్ చేంజ్ అన్నారు, ఎందుకంటే నైట్ ఎఫెక్ట్లో సీన్స్ ఉన్నాయని. సో మేము డ్రెస్ చేంజ్ అయిపోయింది. మా బ్రేక్ఫాస్ట్ అంటే స్నాక్స్ ఏదైతే ఇస్తారో 6 o'clock అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇట్స్ 8 o'clock నాకు ఇప్పుడు పిలిచారు షార్ట్కి, అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద షార్ట్ అనమాట. సో ఒక చిన్న బిట్ ఉంది, అది చేసి వెళ్ళాలి. అండ్ ఐఎమ్ ఎగ్జాస్టెడ్ టుడే. అదేంటో పొద్దున ఎంతసేపు చెప్పినా చేస్తాను, కానీ నైట్స్ అంటే నా వల్ల అస్సలు కాదండి. తొందరగా పడుకోవాలి, తొందరగా లెగాలి. ఏ 5 గంటలకో లేస్తాము. ఇప్పుడు వరకు అంటే బ్యాటరీ లో అయిపోతుంది కదా. పొద్దునేమో ఫుల్ ఎండగా ఉండింది, ఇప్పుడు చూస్తేనేమో ఫుల్ వర్షం పడింది. ఇందాక ఈవినింగ్ ఫుల్ పిచ్చ వర్షం పడి ఆగింది. అంత పచ్చిగా ఉంది రోడ్స్ అన్నీ. మేమేమో రోడ్ల మీద షూటింగ్ చేయాలి ఇప్పుడు. ఓకే గైస్, షార్ట్ చేసి మీతో మాట్లాడతా. మమ్మీ డాడీ ఇక్కడ లేరు, మాట్లాడితే స్విగ్గీలు ఇవన్నీ ఫోన్లు ఆగిపోతాయి. సో గైస్ ఇప్పుడే ప్యాకప్ అయింది, అండ్ ఇక్కడ లైట్ వేసారు మాకు. సో ఈ చెట్టు ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి, చీకటిగా ఉందని లైట్ వేశారు. సో ఇప్పుడు నేను ఇక్కడే నుంచొని మీతో మాట్లాడేసి మళ్ళీ కార్లో కూర్చున్నాం. చీకటిగా ఉంటుంది, నేను మాట్లాడలేను కదా. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీలైతే బ్లాగ్ చేస్తా, లేకపోతే వీల్ సీ యు టుమారో మార్నింగ్. బాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు షూటింగ్ లేదు, అండ్ నేను వాష్ ఏరియాలో నుంచొని మీతో మాట్లాడుతున్నాను, ఎందుకంటే పొద్దు నుంచి లేచిన దగ్గర నుంచి బిజీగా ఉన్నాను. అండ్ ఈరోజు సండే అవ్వడంతో రేష్మ అర్బా సామాన్ కూడా వచ్చారు. అండ్ రేష్మ బ్యాక్ టు బ్యాక్ పని చేస్తుంది, పాపం హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే ఈరోజు హెల్పర్స్ రాలేదు. సో వాళ్ళకి తెలిసిపోయిందేమో 2 days నేను లేకపోయేసరికి ఇంక 3rd day వాళ్ళు రాకూడదని. అలా ఏం కాదు, వాళ్ళు ఏదో గుడికి వెళ్తానన్నారు. సరే అన్నా, నేను ఇంట్లో ఉన్నాను చూసుకుంటానని. లక్కీగా రేష్మ కూడా ఉంది కాబట్టి షీల్ ఆల్సో హెల్ప్ మీ. సో ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మాకు ఎగ్స్ అండ్ రోటీ అనమాట. సో అందరు తినేసాము. అలాగే గోంగూర పప్పు కూడా చేసాము.
ఎగ్స్ వద్దనుకున్న వాళ్ళు గోంగూర పప్పుతో తింటారని డైరెక్ట్గా ఈరోజు ఇడ్లీ, దోశ, బ్రెడ్స్, ఉప్మా, పూరి అలాంటివన్నీ ఏమి వద్దని ఇలా రోటీ చేశాను. ఎందుకంటే అందరు లేట్గా లేచారు. అండ్ మా వారు ఇప్పుడే వెళ్ళి నాటుకోడి తీసుకొచ్చారు. సో నేను నాటుకోడి చేస్తున్నాను. అండ్ మీకు ఫస్ట్ నాటుకోడి చూపిస్తా. సో గైస్, ఇది మసాలా ఉడుకుతుంది. ఇదేంటంటే గసగసాలు అండ్ కొబ్బరి, దాంట్లో ఇంకా అన్నీ వేసేసాను. మన మసాలాలు, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఇది నాటుకోడు కాబట్టి నేను కుక్కర్లో ఒక 4 విజిల్స్ చేసుకుంటా. దీంట్లో ఏంటంటే ఆల్రెడీ నేను ఉప్పు అండ్ పసుపు వేసి ఉడికిస్తున్నా ఒక 4-5 విజిల్స్. దాని తర్వాత అది ఉడికిన తర్వాత దీంట్లో వేసి ఉడికిస్తా. ఎందుకంటే నాటుకోడి చాలా ఉంది అండ్ దీంట్లో డైరెక్ట్గా వేస్తే ఉడకడానికి టైం పడుతుంది. అందుకని నేను కొంచెం తొందరలో ఉన్నాననేసి ఇలా చేస్తున్నాను అనమాట. మీకు నాటుకోడి వేసిన తర్వాత చూపిస్తా. అండ్ ఇది అర్హాన్ కోసం నేను నూరి పెట్టుకున్న పేస్ట్ ఫర్ నార్మల్ చికెన్ అనమాట. అర్హాన్ కోసం, వాడు నాటుకోడి ఇష్టంగా తినడు. పిల్లలకి చేసిన నేను చికెన్ రెసిపీ షార్ట్స్లో అప్లోడ్ చేస్తానండి ఈరోజు, వీలైతే చూడండి. సో ఎస్, మన మసాలా ఇది రెడీ. చూడండి ఎంత చక్కగా ఇట్లా ఆయిల్ వచ్చేసిందో. సో దీని లోపల ఇప్పుడు మనం ఉడకపెట్టిన చికెన్ వేసేద్దాం. నేను ఆల్రెడీ ప్రెషర్ తీసి పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఇది నేను ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టాను. కొంచెం ఓన్లీ 4 విజిల్స్, మిగతా దాని మీద దమ్ మీద పెట్టేద్దామని. సో ఇది ఇప్పుడు దాంట్లో వేసేద్దాం. మా ఆయన ఏంటో ఈరోజు అంతా పెద్ద పెద్ద పీస్ కట్ చేసి తీసుకొచ్చారు. పాప రేష్మకి అడిగిన తర్వాత మళ్ళీ ఆ పీసెస్ని చిన్న పీసెస్గా ట్రై చేసింది, కానీ పెద్ద కోడి తీసుకున్నట్టున్నారు. ఓకే, సో చూడండి ఇట్లా మనం ఇప్పుడు ఈ మసాలా అంతా చక్కగా దీన్ని పట్టేటట్టు ఉడికిద్దాం. కాసేపు ఉడికిద్దాం. అస్సలాము అలైకుం రేష్మా. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. ఏం చేసుకుంటున్నావు? కాఫీ కలుపుతున్నావు. బా సూపర్. ఏంటి ఈరోజు కాఫీ? రోజు చాయ్ అని ఈరోజు కాఫీ కాదు, కాఫీ రెగ్యులర్గా ఇంట్లో కూడా తాగుతున్నాను, కానీ బ్లాక్ కాఫీ. ఇక్కడ వస్తే అన్ని ఫ్యాట్ తినేసి వెళ్తాను, అక్కడ వెళ్ళి మళ్ళీ బంద్ చేసుకుంటాను. అక్కడ బ్లాక్ కాఫీ, ఇక్కడ మిల్క్ కాఫీ. ఎనీవేస్, ఈరోజు సండే కాబట్టి చీట్ డే, ఏమైనా చేసుకోవచ్చు. ఏమైనా తింటున్నాను కానీ కాఫీ, టీ మానేసాను అన్నీ. ఓ, అంటే మిల్క్ తీసుకోవట్లేదు. ఏంటో అందరు అలా ఉన్నారు, నేను ఒక్కదానే ఏం చేయట్లేదు. మీరు కూడా చేస్తున్నారు, మీరు అన్నం తిన్నప్పుడు చేస్తారు కదా, నేను టీ మానేసాను అంతే. అవునవును, అన్నం తినేటప్పుడు అన్ని వెజిటేరియన్ ఇంకా రొట్టి అది తింటున్నారు మీరు. నేను అన్నం తింటున్నాను, మిల్క్ మానేసాను అంతే. ఏం లేదు, నేను కూడా రైస్ తింటున్నా, అట్లేం లేదు, లిమిటెడ్ గా తింటా అంతే. అవును, మీరు కూరలు ఎక్కువ, రైస్ తక్కువ. అవును, మేము రైస్ ఇంత, కూరలు ఎంత. వెనకాల మా కిచెన్ అంతా మెస్సీగా ఉంది, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. ఓకే, కానీ కలుపుకో. సో అదండి విషయం. చికెన్ ఇంకా ఇట్స్ దమ్ మీద ఇంకా ఉడుకుతుంది, చూపిస్తాను. సో నేనేం మానేయలేదండి. నాకు టీ కాఫీలు నేను మానేను, అంటే టీ మానేను స్పెషల్గా. ఐ లవ్ టీ అండ్ అలాగే కాఫీ కూడా తాగుతాను, అలానే ఇది అది అని ఏం లేదు. కాకపోతే ఫుడ్లో మాత్రం చాలా కంట్రోల్గా తింటాను. ఎప్పుడో ఒకసారి తినేస్తే మళ్ళీ ఇంకా 2 రోజులు కంట్రోల్ చేసుకుంటాను అనమాట. కంట్రోల్ అంటే పూర్తిగా మానేను, 3 పూట్లు తింటాను, చక్కగా తింటాను. ఎర్లీ డిన్నర్ చేస్తాను, ఎర్లీగా పడుకుంటాను, తొందరగా లేస్తాను, కొంచెం తింటాను, కొంచెం 3-4 సార్లు తింటాను. సో అదనమాట నా డైట్ ఇది. కానీ నేనేం తగ్గను, పెరుగుతున్నాను కానీ తగ్గట్లేదండి. నేను ఎక్కడ తగ్గుతున్నాను, నేను కూడా తగ్గలేదు, కానీ తినాలని అంతే. అది కొంచెమైనా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. మాకు కొంచెం ఎంత ఉంటుంది తెలుసా, ఇంత ఉంటుంది. అది మా రోబో చూపిస్తాము, రోబో క్లీనింగ్ చేస్తుంది ఈరోజు ఇంట్లో. అదండి విషయం. అంటే హెల్పర్స్ రాలేదు చెప్పాను కదా, అందుకని మార్నింగే అన్వర్కి చెప్పాను రోబోస్ ఆన్ చేసి అనేసి. రోబోస్ క్లీన్ చేసుకుంటున్నాయి. అయితే చాలామంది ఇంతకుముందు కూడా రోబో గురించి మాట్లాడినప్పుడు రోబో లింక్స్ ఇవన్నీ అడిగారు. ఏం లేదండి, చాలా రోబోస్ వచ్చేసాయి, లేటెస్ట్ రోబోస్ వచ్చాయి మార్కెట్లో. మేము ఎప్పుడో తీసుకున్నది పాతది ఇది. సో ఒకటేమో సమీరా వాళ్ళ అక్కది వాళ్ళు US నుంచి పంపించారు సిస్టర్, అండ్
ఒకటేమో ఇక్కడే కొన్నాము. సో చాలా ఉన్నాయి. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీ బడ్జెట్ని బట్టి మీరు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. రోబో బెస్టా సర్వెంట్కి అంత ఇవ్వడం కానీ రోబో పెట్టుకుంటే సరిపోతుంది అంటే ఐ డోంట్ అగ్రీ అండి. నాకైతే పర్సనల్గా ఐ డోంట్ సజెస్ట్. ఎందుకంటే రోబో ఈజ్ ఎమర్జెన్సీ, రాలేదని ఇచ్చాను వదిలేసేవాళ్ళ. మనం చేతితో చేసినంత క్లీన్నెస్ కానీ మిషన్స్తో అవ్వదు అని నాకు, అంటే అవ్వదు నిజంగా. మనం పైనుంచి దులుపుకొని చేసుకొని చక్కగా ఎక్కడెక్కడ సర్ది చేస్తాము. ఇది ఏంటంటే కింద నుంచి మాత్రం ఊడ్చి మాప్ వేసేస్తుంది. కానీ మనం చేత్తో వేసిన మాప్ వేసినట్టు మిషన్స్ అయితే చేయవు. ఎనీవేస్ ఇష్టం ఉన్న వాళ్ళు కావాలంటే మీరు మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసినా మీకు దొరికిపోతుంది. సో గో అండ్ చూసుకోండి, మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి. సో ఓకే గైస్, మన నాటుకోడి ఈజ్ రెడీ. And Arhan's fry is also ready. Yes guys, ఎక్కడ పనులన్నీ అక్కడ అయిపోయాయి. అర్హాన్ అండ్ సమీరా, అర్హాన్ని పడుకోబెట్టడానికి వెళ్ళింది. సమీరా ఇంకా లంచ్ అందరు లేట్గా చేస్తానన్నారు, ఎందుకంటే లేట్గా బ్రేక్ఫాస్ట్ చేశారు కాబట్టి. ఎవరైనా తింటే వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఎవరు తినట్లేదు. డెఫినెట్గా టేస్టీగా ఉంది, ఎందుకంటే నేను రేష్మ ఆల్రెడీ టేస్ట్ చేశాం కాబట్టి. అండ్ ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఆపుతాను. ఇంకా అది మా రోబో సౌండ్ చేసేది అయిపోయింది. నేను మళ్ళీ నా బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటున్నానని చెప్తుంది అనమాట. యా ఫ్రెండ్స్, మీరు ప్రిన్స్కి అండ్ తబస్సుకి చాలా బ్లెస్సింగ్స్ పంపించారు. హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. పేరున ప్రతి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ లవింగ్ దెమ్, బ్లెస్సింగ్ దెమ్. అందరికి నేను రిప్లై ఇస్తున్నాను కామెంట్స్లో. అయినా పర్సనల్గా మళ్ళీ మీకు చెప్తున్నాను పేరున థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ నా క్యూట్ లిటిల్ స్వీట్ వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.